హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు మీషో నుంచి తీసుకున్న 3 పీస్ కుర్తా సెట్స్ అయితే చూపించబోతున్నానండి. అవి చూసే ముందు మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇదొచ్చేసి ఫస్ట్ వన్. కలర్ వచ్చేసి మంచి మెహందీ గ్రీన్ అండి. చాలా బాగుంది కలర్ అయితే. కానీ ఫోటోలో చూపించినట్టయితే రాలేదండి. ఫోటోలో క్లాత్ చాలా షైనింగ్ ఉంది. అదొకటి నాకు చాలా డిసప్పాయింట్మెంట్ అనిపించింది. రియల్‌గా ఫ్యాబ్రిక్ అయితే అంత షైనింగ్ లేదు. బట్ ఓకే. ఇప్పుడు ఇది ఎలా వచ్చిందనేది నేను మొత్తం మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. యోక్ పార్ట్ మొత్తం ఇలా వర్క్ వచ్చిందండి. వర్క్ మొత్తం చాలా నీట్ ఫినిషింగ్ వచ్చింది. క్వాలిటీ కూడా చాలా బాగుంది. రిమైనింగ్ డ్రెస్ మొత్తం అక్కడక్కడ చిన్న చిన్న ఫ్లవర్స్‌తో బూటీస్ లాగా ఇచ్చారండి. వర్క్ చూసారా ఎంత నీట్ ఫినిషింగ్ ఉందో. నాకు దీని కాస్ట్ వచ్చేసి 941 రూపీస్ పడింది. బట్ ఆ కాస్ట్‌కి ఈ క్వాలిటీ నాకు వర్తీ కాదనిపించింది. లోపల సైడ్ లైనింగ్ ఏం లేదు. హ్యాండ్స్ వచ్చేసి 3/4 హ్యాండ్స్ కంటే ఇంకా కొంచెం పెద్దగానే ఉన్నాయి. హ్యాండ్స్ దగ్గర కూడా ఇలాగ వర్క్ వచ్చింది మనకి. ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి షిఫాన్ ఫ్యాబ్రిక్ అని రాశారు, కానీ నాకైతే రేయాన్ ఫ్యాబ్రిక్ లాగా అనిపించిందండి. షిఫాన్ లాగా అయితే అనిపించలేదు. ఇది వచ్చేసి బ్యాక్ నెక్ మాత్రం హై నెక్ వచ్చింది. ఓవరాల్గా టాప్ లుక్ అయితే ఇది. ఇంకా నెక్స్ట్ బాటమ్ ఎలా ఉందో చూద్దాము. బాటమ్ వచ్చేసి సెమీ పలాజో టైప్ వచ్చిందండి. ఇలాగా ఎలాస్టిక్ వచ్చేసి హాఫ్ ఎలాస్టిక్ వచ్చింది. మిగతా హాఫ్కి ఎలాస్టిక్ అయితే లేదు. చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్నాను. టోటల్గా ప్యాంట్ అయితే ఇలా ఉంది. ప్యాంట్ ఫిట్టింగ్ కూడా అంత బాగున్నట్టు నాకేం అనిపించలేదు. నెక్స్ట్ వచ్చేసి దుపట్టా చూద్దాము. దుపట్టా మాత్రం చాలా బాగా వచ్చిందండి. షైనింగ్ క్లాత్ వచ్చింది. క్వాలిటీ చాలా బాగుంది. ఇలాగా 4 సైడ్స్ వర్క్ వచ్చిన లేస్ వచ్చింది. మొత్తం అన్ని సైడ్స్ కూడా లేస్ క్వాలిటీ కానీ క్లాత్ క్వాలిటీ కానీ చాలా బాగుంది. ఈ డ్రెస్ మొత్తంలో నాకు బాగా నచ్చిందంటే ఈ దుపట్టా ఒకటే అండి. సూపర్ అంటే సూపర్ ఉంది. నెక్స్ట్ సెట్ వచ్చేసి ఇదండి. ఈ డ్రెస్ వచ్చేసి మీరు మీషోలో చాలామంది చూసుంటారు. అలాగే చాలా ఛానల్స్ వాళ్ళు రివ్యూస్ కూడా చేశారు. మీరు డ్రెస్ చూడగానే గుర్తుపట్టేస్తారు. బట్ నాకు కూడా ఈ డ్రెస్ చాలా నచ్చిందండి. అందుకే ఆర్డర్ చేసుకున్నాను. ఓపెన్ చేసి చూద్దాం డ్రెస్ ఎలా వచ్చిందనేది. ఫస్ట్ అయితే మీకు టాప్ చూపిస్తాను. టాప్ వచ్చేసి ఇది ప్లెయిన్ టాప్ అండి. దీని మీద వర్క్ ఏం రాలేదు, డిజైన్ ఏం లేదు. ఇలాగ టోటల్గా మొత్తం ప్లెయిన్ వచ్చేసింది. నెక్ దగ్గర మాత్రం కొంచెం వీ షేప్లో కటింగ్ ఉంది. చూసారా ఫ్యాబ్రిక్ ఎంత ట్రాన్స్పరెంట్గా ఉందో. నా హ్యాండ్ కూడా మీకు కింద నుంచి కనిపిస్తుంది. అస్సలు నేను అనుకోలేదు ఇలా వస్తుందని. బట్ వేసుకున్నప్పుడైతే మరీ అంత ట్రాన్స్పరెంట్గా ఏం లేదండి. బట్ ఇలా చూసినప్పుడు మాత్రమే అంత ట్రాన్స్పరెంట్గా కనిపించింది. నెక్స్ట్ ప్యాంట్ ఎలా ఉందో చూద్దాం రండి. ఇది వచ్చేసి ప్లాజో ప్యాంట్ కూడా ప్లెయిన్ వచ్చింది. ఎలాస్టిక్ అయితే మొత్తం టోటల్గా వచ్చేసింది. ఇందాక చూపించిన దానిలాగా హాఫ్ అయితే ఏం రాలేదు. ఇలా ఫుల్ ఎలాస్టిక్ వచ్చింది. ప్యాంట్ ఓకే బాగానే ఉంది. ఫిట్టింగ్ కూడా ఇది చాలా బాగుంది. నాకు ఈ సెట్ వచ్చేసి 468 రూపీస్కి వచ్చింది. ఇప్పుడు దుపట్టా ఎలా ఉందో చూద్దాము. ఈ సెట్కి పెట్టిన కాస్ట్ మొత్తం ఈ దుపట్టాకే అని అనుకోవచ్చు. దుపట్టా క్వాలిటీ కానీ ఫ్యాబ్రిక్ కానీ చాలా బాగా వచ్చింది. చూస్తున్నారు కదా, ఈ దుపట్టాకి ఇలాగా 2 సైడ్స్ టాజల్స్ వచ్చాయి. లోపల సైడ్ ప్రింట్ మొత్తం ఇలా వచ్చిందండి, బ్లాక్ అండ్ క్రీమ్ కలర్లో. బోర్డర్ సైడ్స్ మాత్రం గ్రీన్, రెడ్, ఆరెంజ్ కాంబినేషన్స్లో అలాగా డిజైన్ వచ్చింది. చాలా బాగుంది దుపట్టా అయితే. ఇది వచ్చేసి ఇంకో కుర్తా సెట్. ఓపెన్ చేసి చూద్దాము ఇప్పుడు ఇది ఎలా వచ్చిందనేది.
దీని కాస్ట్ వచ్చేసి నాకు 590 రూపీస్ పడిందండి. ఇందులో ఇంకా చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, బట్ నాకు ఈ కలర్ బాగా నచ్చింది, అందుకే ఆర్డర్ చేశాను. నేను నా ఛానల్లో జెన్యూన్ రివ్యూసే ఇస్తానండి, ఎందుకంటే ఎవరికి మనీ ఊరికే రావు కదా. సో ఆ ప్రోడక్ట్ గురించి డీటెయిల్గా తెలుసుకొని తీసుకుంటారని. ఫస్ట్ టాప్ ఎలా వచ్చిందనేది చూద్దాము. దీని మీద ఎంబ్రాయిడరీ అయితే చాలా బాగా వచ్చింది, నాకు చాలా నచ్చింది ఎంబ్రాయిడరీ. చాలా నీట్ ఫినిషింగ్తో వచ్చింది, అక్కడక్కడ బూటీస్ వచ్చాయి కుర్తీ మొత్తం. మీకు ఆ వర్క్ ఎలా వచ్చింది అనేది కూడా నేను దగ్గర నుంచి చూపిస్తాను. ఈ వర్క్ మొత్తం చిన్న చిన్న సీక్వెన్స్ వర్క్తో ఇచ్చారండి. చూస్తున్నారు కదా, వర్క్ మొత్తం చాలా బాగుంది. గోల్డ్ కలర్ అండ్ డ్రెస్ ఏ కలర్తో ఉందో ఆ కలర్ థ్రెడ్ వర్క్ కూడా వచ్చింది. మొత్తం సీక్వెన్స్ వర్క్ వచ్చింది, అక్కడక్కడ ఇలాగ చిన్న చిన్న బూటీస్ వచ్చాయి, అయితే ఎక్కువ రాలేదు, అక్కడక్కడ వచ్చాయి. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది, చాలా సాఫ్ట్గా ఉంది. బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా హై నెక్ వచ్చింది. దీనికి కూడా లోపల లైనింగ్ ఏం రాలేదండి. ఇప్పుడు ప్యాంట్ చూద్దాము. ప్యాంట్కి ఫుల్ ఎలాస్టిక్ వచ్చింది. ప్యాంట్కి లాస్ట్లో ఇలాగా చిన్న చిన్న బూటీస్తో చిన్న లేస్ అటాచ్ చేశారు, బాగుంది. ఇది కూడా మంచి లుక్ వచ్చింది దీనివల్ల ప్యాంట్కి. ఇది ఓవరాల్ ప్యాంట్ లుక్ అయితే. ఇంకా దుపట్టా ఎలా ఉందో చూద్దాము. ఇది వచ్చేసి దుపట్టా అండి. దుపట్టా కూడా మొత్తం థ్రెడ్ వర్క్ వచ్చింది, అలాగే సీక్వెన్స్ వర్క్ వచ్చింది. చూడ్డానికైతే చాలా గ్రాండ్గా కనిపిస్తుంది దుపట్టా, బట్ నాకైతే నచ్చలేదు, ఎందుకంటే ఆ దుపట్టా వల్ల అసలు డ్రెస్కున్న లుక్కే పోయింది అనిపించింది. దుపట్టా లెంత్ కూడా ఎక్కువ రాలేదు, వెడల్పు బాగానే ఉంది కానీ పొడవైతే ఎక్కువ లేదనమాట. దీని మొత్తం ఇలా లేస్ వచ్చింది, గోల్డ్ కలర్ లేస్ అన్ని సైడ్స్ కూడా. ఒక 2 టజిల్స్ ఇలా ఇచ్చారు, ఈ చివర ఒకటి ఆ చివర ఒకటి. ఇది దుపట్టా ఒక ఓవరాల్ లుక్ వచ్చేసి. మీకు ఏ డ్రెస్ నచ్చిందో కామెంట్ చేసి చెప్పడం మర్చిపోకండి. అలాగే ఎలాంటి వీడియోస్ రివ్యూస్ కావాలో చెప్పండి.